అందరికీ నమస్కారం. ఒంగోలులో కోట్ల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. నిన్న కేశవరాజు కుంటలోని ఒంగోలు నగర పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 15లో 5 ఎకరాలకు పైగా కూడా కబ్జాకు గురైంది అని చెప్పి వారందరూ కూడా వైసీపీ నాయకులు, నగర కమిటీతో పాటు వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ గారు కూడా ఆ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆ భూరాబందులు ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి గల కారణాలు ఏంది, దాంతో పాటు ఇంకో 2 ఎకరాలు కూడా పక్కన చదును చేసినట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తా ఉంది. అసలు ఈ భూ రాబందులు ఎందుకు కబ్జా చేస్తున్నారు, వీరు ఒంగోలులో ఎందుకు ఎంచుకున్నారు, తదితర విషయాలు మనతో మాట్లాడటానికి వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అది గతంలో వైసీపీ హయాంలో జరిగిందా, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆ స్థలాన్ని విజిట్ చేయడం కూడా కొంత వివాదాస్పదంగా మారిందనేది టాక్ వినిపిస్తూ ఉంది. మొన్న అగ్రహారం దగ్గర కూడా కొంత ల్యాండ్ కబ్జా అయిందని కూడా కొంత సమాచారం తెలుస్తుంది. దాన్ని కూడా మీరు ఏదో అడ్డుకున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. ఈ భూ కబ్జాదారులు వెనుకున్నది మరి వైసీపీ నేతల, జనసేన నేతల, బీజేపీ నేతల, తెలుగుదేశం పార్టీ నేతల? ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో కేశవరాజుగుంట 2వ డివిజన్లో 21 ఎకరం సాగుకుంటగా ఉన్నటువంటి దాంట్లో 5 ఎకరాల 60 సెంట్లు అన్యాక్రాంతానికి గురైనటువంటి స్థలం ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందంటున్నారు. మరి తాజాగా మొన్న శనివారం 2 ప్రధాన పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో మొదటిగా ఈ 5 ఎకరాల 60 సెంట్ల కుంట భూమిని కొంతమంది ఒంగోలుకు సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేయడానికి అన్ని వ్యూహాలు కూడా రచించడం జరిగింది అని చెప్పి 2 ప్రధాన పత్రికలు ప్రచురించడం జరిగింది. వాటి ఆధారితంగా మేము దాన్ని సరైనటువంటి రీతిలో తహసీల్దార్ గారిని, మరి ఆర్డీఓ గారిని కూడా అడగడం జరిగింది. సర్వే నంబర్ 15లో దాదాపుగా 1929లో కొంతమందికి సాగు చేసుకోవటానికి ప్రభుత్వ ల్యాండ్ ఇచ్చాము అనేటువంటి మాట ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల నుంచి వినిపించడం ద్వారా మేము తహసీల్దార్ గారిని అడిగితే మరి వారు ఎటువంటి సాగు కోసం మేము ఎవరికి ఈ ప్రభుత్వ భూమిని కేటాయించలేదని చాలా క్లియర్ గా వారు చెప్పడం జరిగింది. మరి కొన్ని కాగితాలు వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. మరి మీరు ఎవరికో ఒక రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఈ భూమిని కేటాయించడం అనేది జరిగింది అని చెప్పి కొన్ని వాట్సాప్ సర్క్యులేట్ లో కొన్ని డాక్యుమెంట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి అని అడగగా, మరి వాటిలో ఎటువంటి నిజాయితీ కానివ్వండి, ఎటువంటి ఆధారాలు కూడా తహసీల్దార్ గారు కానివ్వండి, ఎవరు ప్రభుత్వ అధికారులు తేల్చి చెప్పలేకపోయారు. మరి కొంతమంది టీడీపీ ప్రభుత్వ పెద్దలు, కూటమి పెద్దలే అక్కడ రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగుందని చెప్పి అది ఇవాళ అడంగల్ 1A 1Bలో ఇప్పటికిప్పుడు మనం చూసినా సరే క్లియర్ గా కుంట భూమి అని చెప్పి అక్కడ చూపిన ప్రభుత్వ కుంట భూమి అని చెప్పి కనిపిస్తుంది. మరి కుంట భూములు ఎవరు కూడా కొనుగోలు కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి, ఎటువంటి క్రయ విక్రయాలకి చేయటం అనేది చట్టరీత్యా నేరం. మరి ప్రభుత్వ వెబ్సైట్లో కానివ్వండి, అడంగల్లో కానివ్వండి, ఇవాళకి కూడా అదే రకంగా కనిపిస్తుంటే మరి దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ కింద ఎలా పరిగణనలో తీసుకుంటారు? మరి ప్రభుత్వ పాలకులుగా దాంట్లో ఖచ్చితమైనటువంటి హస్తం ఉంది. మరి ప్రముఖంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గతంలో ఈ భూ కబ్జాల మీద సిట్ విచారణ జరగాలి అని చెప్పి అనేక పర్యాయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను, టీడీపీ కూటమి పెద్దలు ఎవరైనా సరే ఇవాళ వాటి మీద సిట్ విచారణ జరిపించి ప్రభుత్వం తిరిగి ఆ స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కంచే చేరు వేసే విధంగా ఆ రోజు మీరు అనేకమైనటువంటి ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం మీద చేసి ఇవాళ వాళ్ళందరూ కూడా మీరు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలో పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీరు ఇవాళ ప్రజలందరూ కూడా ఆ సత్యాలను తెలుసుకొని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సిట్ విచారణ జరిపించి 5 ఎకరాల 60 సెంట్లు మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ఏదైతే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి మంచినీటి దాహార్తిని అక్కడ మనకి క్లియర్ చేసేదానికి ఖచ్చితంగా అది మంచినీటి కుంటగా మార్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తాగునీటి వసతి కల్పించాలని మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ గా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇలాంటి కబ్జాలను మేము మాత్రం అయితే ఉపేక్షించేది లేదు.
మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలానే ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చుండూరు రవిబాబు గారు, అలానే మా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరితో కూడా చర్చించి ఈ భూ ఆక్రమణ మీద మేము ఖచ్చితంగా పోరాటాలు చేసే విధంగా సమన్వయం అవుతున్నామని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇవాళైనా సరే అధికారులు మీరు ఖచ్చితంగా దాని మీద ఉన్నటువంటి అపోహలన్నీ కూడా, ప్రజల్లో ఉన్నటువంటి అవమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ అక్కడ ఆ స్థలాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అలానే ఎవరైతే మొదటి రోజు జరిగినప్పుడే మీరు ప్రభుత్వం తరపు నుంచి దాని మీద అధికారులు ఎవరైనా సరే దాని మీద వాస్తవాలను తెలియజేసుకుని ఎటువంటి చర్యలైనా తీసుకొని ఉంటే మళ్ళీ వెనకాల 2 ఎకరాలు కూడా అక్కడ ఉండేటువంటి స్థానికులు చదువు చేశారు. రాత్రికే మళ్ళీ చదువు చేశారు. దాని ఆ పాయలో ఉండేటువంటి లాస్ట్ మిలిటరీ కాలిముల దాకా కూడా ఆ చెరువు కుంటే ఉంది. అదంతా కూడా కబ్జాకు గురయ్యేటువంటి అవకాశం ఉందని అక్కడ స్థానికులు ఆందోళన పడుతున్నారు. మరి ఈ కబ్జాల్ని కూడా అరికట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. వైసీపీ టైంలోనే ఒంగోలు చుట్టుపక్కల కూడా భూములు కబ్జా అయినాయి. అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కుమారుడు కూడా కొంత భూ కబ్జాలు చేశారనేది వాదన. అప్పట్లో తెలుగుదేశం ఫైట్ కూడా చేయటం జరిగింది. అది తారాస్థాయికి కూడా వెళ్ళటం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో సిట్ కూడా వేయటం జరిగింది వైసీపీ హయాంలో. ఆ సిట్ పక్కదారి పట్టిందని ఇప్పుడు మీరు కొత్తగా కూడా మళ్ళీ సిట్ అడుగుతా ఉన్నారు. ఇది కార్యరూపం దాల్చేటప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుందంటారా? ఇప్పుడున్న కబ్జా జరిగినటువంటి భూమి వాల్యూ ఎంత ఉంటుంది? గతంలో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి భూ కబ్జాలు ఏ వీటిమైనా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారే స్వయంగా సిట్ వేయమని చెప్పి వాళ్లే ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. మరి ప్రతి ఒక్కదాన్ని కూడా ఆ సవాల్ని ఎదుర్కొనే విధంగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో అన్నిటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ సిట్ వేయటం జరిగింది. విచారణకు కూడా మేము అందరం కూడా అనుకూలిస్తాము, సహకరిస్తామని చెప్పి కూడా తెలపడం జరిగింది. మరి తద్వారా ఇవాళ ఎవరైతే ఆ ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పటి అపోజిషన్ లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం సిట్ కి డిమాండ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్ ని వేయటం జరిగింది. ఇవాళ విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యతలు మీ మీద కూడా ఉన్నాయి. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. ఎవరైతే ఆ ఆరోపణలు వచ్చినాయో వాళ్ళందరి మీద కూడా న్యాయ విచారణ జరిపించడానికి మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు విచారణ జరిపించి ఏదైనా సరే నిజాన్ని నిగ్గు తీర్చాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. మళ్ళీ అలాంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూ కబ్జాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తావిచ్చేటువంటి అవకాశమే లేదని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరో ప్రశ్నకి దాదాపు ఈ స్థలం యొక్క విలువ 30 కోట్ల రూపాయల పై చిలుకు మాట అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది.